హలో ఎవ్రీబడి, మీరు ఎప్పుడన్నా పిల్లవాడిని చూసి వాడు టీకా కోసం భయపడుతున్నారని నవ్వుకున్నారా? అలా నవ్వుకుంటున్నట్టయితే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. టీకాలు అనేవి చిన్న పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరెవరికి ఇంపార్టెంట్? సో టీకాలు అనేవి ఆల్రెడీ కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు ఊపిరితిత్తుల జబ్బులు అంటే సిఓపిడి, ఆస్తమా, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అంటే టీబీ వల్ల డ్యామేజ్ అయిపోయిన లంగ్స్, లేకపోతే బ్రాంకియక్టైసిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తరచూ లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి నిమోనియా రాకుండా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, అలాగే న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. అలాగే హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ అంటే గుండె వీక్ అయిపోయి సాగిపోయి ఇజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువగా ఉండి ఆయాసం ఎక్కువ వస్తా ఊపిరితిత్తుల్లో నీరు నిండిపోతా ఉన్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ అలానే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేసుకుంటే వీళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ లో ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ హార్ట్ వీక్ గా ఉండి ఊపిరితిత్తుల్లో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ రాకుండా, ఇంకా సిక్ అవ్వకుండా, ఇంకా ఆయాసం వచ్చి వెంటిలేటర్ ఎక్కకుండా ఉపయోగపడుతుంది. సో ఇది క్లుప్తంగా అడల్ట్ వ్యాక్సినేషన్ గురించి.